రామోజీరావు కొడుకులు కోడళ్లు రామోజీ గ్రూప్ వ్యాపారాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విజయ పదంలో ముందుకు కదిలారు. రామోజీరావు బిడ్డలే కాదు, వంటింటికే పరిమితమైన ఆయన శ్రీమతి కూడా గ్రూపు వ్యాపారాల్లో భాగమయ్యారు. భర్త ఆమెకు అప్పగించిన బాధ్యతలో సూపర్ సక్సెస్ అయ్యారు. ఆయన భార్య కాదు, ఆయనతో కలిసి నడిచిన కుటుంబం ఆయన పనితీరును మార్గదర్శకంగా మలుచుకున్న ప్రతి ఉద్యోగ జీవితంలో చక్కగా స్థిరపడిపోయారు. ఇంతకీ రామోజీ జీవితం ఎలా సాగింది? ఆయన గురించి ఆయన సతీమణి చెప్పిన ఊసులేంటి? క్లుప్తంగా తెలుసుకుందాం. రామోజీరావు సముద్రంలో ఉప్పైతే రమాదేవి అడవిలో ఉసిరికాయగా పోల్చవచ్చు. రామోజీరావు ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో రమాదేవి కృష్ణా జిల్లా పెనమలూరులో ఉన్నారు. ఆ సమయంలోనే వీళ్ళిద్దరికీ పెళ్లి మాటలు జరిగాయి. అయితే ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న అబ్బాయికి తమ అమ్మాయిని ఇవ్వటానికి రమాదేవి కుటుంబ సభ్యులు కాస్తంత వెనక్కి తగ్గారు. అతనికొచ్చే కొద్దిపాటి జీతంతో బిడ్డ ఆనందంగా గడపడం సాధ్యమయ్యే పని కాదని చర్చించుకున్నారు. అయితే అబ్బాయి బుద్ధిమంతుడు, మధ్యతరగతి అయినా మంచి కుటుంబం అన్న ప్రస్తావన రావడంతో రామోజీకి రమాదేవికి పెళ్లి సెట్ అయింది. 1961 ఆగస్టు 19న ఇద్దరికి పెళ్లి ముహూర్తం. పెళ్లి ఆర్భాటంగా వద్దన్నారు రామోజీ. అయితే అమ్మాయి తరపు వారు అలా ఎలా కుదురుతుందని ప్రాధేయపట్టంతో పూలమాలలు, మంగళసూత్రం, తలంబ్రాల తంతు సాఫీగా జరిగిపోయింది. ఇక్కడ విషయం చెప్పుకోవాలి. రామోజీరావుకు తల్లిదండ్రులు పెట్టిన పేరు రామయ్య. అయితే స్కూల్లో చేరే సమయంలో తన పేరును రామోజీరావుగా మార్పించి రాయించారు రామోజీ. సేమ్ టు సేమ్ అలానే రమాదేవి అసలు పేరు రమణమ్మ. రమణమ్మ కూడా స్కూల్లో చేరే సమయంలో తన పేరును రమాదేవిగా మార్చుకుని రిజిస్టర్లో రాయించుకుంది. ఇలా యాదృచ్ఛికంగా రెండు పేర్లు మారిపోయాయి. పెళ్లైన తర్వాత రామోజీ రమాదేవితో కలిసి కరోల్ బాగ్లోని కాపురం పెట్టారు. మొదటి నుంచి వినోదానికి కాస్తంత ప్రాధాన్యమిచ్చే రామోజీ భార్యని సినిమాలకు, షికార్లకు తిప్పేవారు. ఓ 8 నెలల తర్వాత రమాదేవి పుట్టింటికి వచ్చేశారు. పెళ్లైన ఏడాదికే వారికి కిరణ్ పుట్టాడు. అదే సమయంలో రామోజీ ఉద్యోగానికి బాయ్ చెప్పి హైదరాబాద్కు వచ్చేశారు. వచ్చిన 4 నెలలకే మార్గదర్శి చిట్ ఫండ్ పేరుతో రామోజీ తన మొట్టమొదటి వ్యాపారాన్ని ప్రారంభించారు. అదే సమయంలో చంటి బిడ్డ కిరణ్తో సహా రమాదేవిని హైదరాబాద్కు తీసుకొచ్చేశారు. హిమాయత్ నగర్లో నెలకు 85 రూపాయలకు అద్దెకు మాట్లాడుకుని ఓ ఇంట్లో కాపురం పెట్టారు. హైదరాబాద్కు వచ్చిన 4 ఏళ్లకు రెండో కొడుకు సుమన్ పుట్టాడు. ఇద్దరి పిల్లల సంరక్షణలో రమాదేవి నిమగ్నమైంది. మార్గదర్శి చిట్ ఫండ్ వ్యాపారంలో రామోజీరావు బిజీ అయ్యారు. ఉదయాన్నే కాస్తంత టిఫిన్ చేసి క్యారియర్లో భోజనం పెట్టించుకుని ఆఫీస్కెళ్లే రామోజీ రాత్రి 9 గంటలకు ఇంటికొచ్చేవారు. సుమారు 12 గంటలు పనిచేసినా అదే ఉత్సాహంతో ఇంటికొచ్చేవారు. కొద్ది సంవత్సరాల తర్వాత కిరణ్, సుమన్లకి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీట్లొచ్చాయి. దీంతో రామోజీ పిల్లల చదువుల కోసం స్కూల్కు దగ్గరలో 2 లక్షల రూపాయలతో ఓ ఇల్లు కొనుగోలు చేశారు. బేగంపేటలో ఆ ఇల్లే రామోజీ జీవితంలో సంపాదించిన మొట్టమొదటి ఆస్తిగా మారింది. ఆ ఇల్లు కొన్న తర్వాత 2 నెలలకు రామోజీ ఈనాడు దినపత్రికను ప్రారంభించారు. పత్రిక పెట్టాక రామోజీ మరింత బిజీ అయిపోయారు. అటు మార్గదర్శి కార్యకలాపాలు, ఇటు ఈనాడును ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న మీటింగులతో మరింత బిజీ అయ్యారు. రోజులో 6 గంటలు మాత్రమే నిద్రపోయే పరిస్థితిలోకి జారిపోయారు. ఎన్ని పనులున్నా వాటిని పక్కన పెట్టి భార్యాబిడ్డల కోసం కాస్తంత సమయం కేటాయించేవారు రామోజీ. అటు ఇద్దరు కుమారులు చదువుల్లో టాప్ గా ఉండేవారు. సుమన్ ప్రతి క్లాస్లో డిస్టింక్షన్ లో పాస్ అయ్యేవారు. ఆ క్రమంలోనే ఆయనను పెద్ద చదువుల కోసం రామోజీ దంపతులు అమెరికాకు పంపించారు. ఇప్పుడైతే అమెరికా అన్నది పెద్ద విషయమేమీ కాదు, కానీ అప్పట్లో కాస్తంత అమాయకంగా ఉండే సుమన్ను విమానం ఎక్కించే సమయంలో ఆ తల్లి చాలా బాధపడింది. ఆ తర్వాత కొంతకాలానికి రామోజీ ఇమేజెస్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. దానికి రమాదేవిని సీఈఓగా నియమించారు. తన సలహాలు, సూచనలతో సీఈఓగా ఆమె మంచి విజయం సాధించేందుకు బాటలు వేశారు.
వ్యాపార కార్యకలాపాల్లో ఎంత నియమ నిబద్ధంగా ఉండేవారో, ఎంత ప్రణాళికాబద్ధంగా ముందుకు కదిలేవారో రామోజీ ఆరోగ్యం విషయంలో అంతకంటే జాగ్రత్తలు తీసుకునేవారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో క్రమం తప్పకుండా వాకింగ్ చేసేవారు. ఆ తర్వాత బేగంపేట సమీపంలోని బ్రహ్మానందరెడ్డి పార్క్లో వాకింగ్ చేసేవారు. అదే సమయంలో మాంసాహారానికి బై చెప్పేశారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రిపూట పూర్తిగా పాలు పండ్లు మాత్రమే తీసుకునేవారు. మార్గదర్శి, ఈనాడు, ఇమేజెస్ లాంటి ఎన్నో సంస్థలు లాభాల బాటలో ముందుకు సాగాయి. మరికొన్ని వ్యాపారాలు ప్రారంభించబోతున్నా అంటూ భార్య దృష్టికి తెచ్చినప్పుడు మనమిద్దరం మనకిద్దరు, ఈ వ్యాపారాలు సరిపోతాయి కదా అన్న రమాదేవి మాటలకు స్పందిస్తూ, మన పిల్లల కోసమే అయితే ఇంత కష్టపడక్కర్లేదు, నాతో పాటు వందలాది మంది వీటి మీద ఆధారపడి జీవిస్తున్నారు, ఈ వందల ఉద్యోగాలు వేలవ్వాలి, ఇది నా సంకల్పం అన్న ఆయన మాటలు విన్న రమాదేవి మరో మాట కంటిన్యూ చేయలేకపోయింది. ఇలా రామోజీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. వేలాది మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధికి బాటలేసింది. ప్రపంచమే ఆశ్చర్యపడేలాగా రామోజీ ఫిలిం సిటీ రూపుదిద్దుకుంది. ఆయన నివాసం అక్కడికే మారిపోయింది. కొడుకులిద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి. వారికి బిడ్డలు పుట్టారు. రామోజీరావు తాతగారయ్యారు. కొడుకులిద్దరూ నగరంలో కాపురం ఉండేవారు. వీకెండ్లో పిల్లలతో కలిసి వారు అమ్మా నాన్నల దగ్గరికి వెళ్లేవారు. ఓసారి తాతయ్య రామోజీ ఒళ్ళో కూర్చున్న కిరణ్ చిన్న కూతురు, తాతయ్య, వారానికోసారి ఫిలిం సిటీకి కార్లో రావాలంటే ట్రాఫిక్లో చిక్కుకుపోవాల్సి వస్తుంది, తాతయ్య ప్లీజ్ ఒక హెలికాప్టర్ కొనివ్వవు అంటూ గోముగా అడిగింది. అందుకు రామోజీ చిరునవ్వులు చిందిస్తూ, నువ్వు పెద్దయ్యాక బాగా చదువుకుని మంచి ఉద్యోగమో వ్యాపారమో చేసి నువ్వే హెలికాప్టర్ కొనుక్కోవాలి సరేనా అంటూ మనవరాలకి సర్ది చెప్పారట. ప్రతి ఒక్కరూ కష్టపడాలి, పైకి ఎదగాలి అని కోరుకునేవారు రామోజీ. కష్టంలో సుఖాన్ని వెతుక్కున్న మనిషి రామోజీ. ఆయన్ని భర్తగా పొంది రమాదేవి తన జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. ఆయన జీవన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకోగలిగితే, పనిలోనే విశ్రాంతి అన్న భావనకు బానిస అవ్వగలిగితే ప్రతి ఒక్కరి జీవితంలో విజయం అనివార్యం. ఆ విజయమే మానవ జీవిత పరమార్థం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.